అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ దుమ్మురేపింది. మోదీ నితీష్ కుమార్ జోడీ అద్భుతం చేసింది. ఎన్నికల్లో 5 సీట్లను సాధించి విజయదుందుబి మోగించింది. రాష్ట్ర అసెంబ్లీలో 243 స్థానాలుంటే ఎన్డీఏ 202 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ ఏకంగా 88% స్ట్రైక్ రేట్ను సాధించింది. ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేసి ఏకంగా 89 స్థానాల్లో విజయం సాధిస్తే, పవన్ కళ్యాణ్ తరహాలోనే బీహార్లో చిరాగ్ పాస్వాన్ ఫినిక్సీ పక్షిలాగా ఎదిగి 68% స్ట్రైక్ రేటు సాధించారు. గత ఎన్నికల్లో కేవలం 1 సీటుకే పరిమితమైన ఆయన ఈసారి 28 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో తన పార్టీని గెలిపించారు. ఇక సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా 101 సీట్లలో పోటీ చేసి 85 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంది. ప్రధాని మోదీ చరిష్మా, సుశాసన్ బాబుగా నితీష్ కుమార్కు ఉన్న పేరు, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి అనే నినాదాలు కూటమికి ఘన విజయం కట్టుబెట్టాయి. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి తుడిచిపెట్టుకుపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లు సాధించిన ఆ కూటమి ఈసారి అందులో మూడొంతు అంటే 35 సీట్లకే పరిమితమైంది. మోదీ, జగన్, మమతా, స్టాలిన్ తదితరులను గెలిపించాలని చెప్పుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సొంత రాష్ట్రం బీహార్లో పనిచేయలేదు. జనసురాజ్ పేరిట పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన్ను బీహారీలు ఏమాత్రం పట్టించుకోలేదు. వెరసి అసెంబ్లీ ఎన్నికల్లో బీహారీలు ఎన్డీఏకి పట్టం కట్టారు. నిజానికి కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి ప్రధానంగా ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. వారి మద్దతుతో ఎన్నికలను గట్టెక్కవచ్చని భావించింది. కానీ ముస్లిం, బీసీల ఓట్లు చీలిపోవడం ఆ పార్టీకి అసనిపాతమైంది. అదే సమయంలో ఎన్డీఏ మాత్రం మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకర్షించింది. మహిళలకు ప్రత్యేకంగా పథకాలను అమలు చేయడమే కాదు, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన పేరిట దాదాపు 1.4 కోట్ల మందికి 10,000 చొప్పున పంపిణీ చేసింది. అంతేనా, 5 ఏళ్లుగా మద్యపాన నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. దాంతో పోలింగ్ రోజు ఓటు వేయడానికి మహిళలు పోటెత్తారు. పురుషుల కంటే దాదాపు 10% అదనంగా ఓటేశారు. ఎన్డీఏ కూటమి విజయంలో ఇది కీలకంగా చెప్పవచ్చు.